దేశంలోనే అతిపెద్ద టీ హబ్తో అందరి దృష్టిని ఆకర్షించిన తెలంగాణ ప్రభుత్వం తాజాగా ఐటీ పాలసీలోనూ వినూత్నతకు పెద్దపీట వేస్తోంది. ప్రపంచంలోని ప్రతి ఐటీ కంపెనీకి అత్యంత ప్రాధాన్య కేంద్రంగా తెలంగాణ నిలిచేలా ఐటీ విధానాన్ని రూపొందిస్తోంది. ఈ నెలాఖరులో మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్లతో ఆవిష్కరించాలనుకుంటున్న తెలంగాణ ఐటీ విధానంలో భారీ లక్ష్యాలు పెట్టుకుంది. మంత్రి కేటీఆర్ పర్యవేక్షణలో ఇప్పటికే ఈ కసరత్తు పూర్తయింది. తుది మెరుగులు దిద్దుకుంటున్న ఐటీ విధానంలో రాబోయే 5 ఏళ్లలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించేందుకు ప్రణాళికలు రూపొందించడం టార్గెట్గా పెట్టుకుంది. వచ్చే 5 ఏళ్లలో 4 లక్షల ఉద్యోగాలు ఐటీ రంగంలో సృష్టించడమే లక్ష్యంగా ఐటీ పాలసీని తయారు చేస్తోంది. ప్రస్తుతం ఉన్న 682 బిలియన్ల ఐటీ ఎగుమతుల్ని రెట్టింపు చేసేందుకు ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కసరత్తు చేస్తున్నారు. ప్రపంచంలోని ప్రతి కంపెనీలో తెలంగాణకు వచ్చేలా ఐటీ విధాన ముసాయిదాను సిద్ధం చేశారు. వరంగల్, కరీంనగర్, నిజామాబాద్ వంటి ద్వితీయ శ్రేణి నగరాలకు ఐటీ రంగాన్ని విస్తరించేలా విధానాన్ని రూపొందిస్తోంది. మౌలిక సదుపాయాలు, నైపుణ్యం ఆధారంగా 10 రంగాల్లో ఐటీ పెట్టుబడులు విస్తరించేందుకు అవకాశాలున్నట్లు గుర్తించింది. ఐటీ పార్కుల అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. హైదరాబాద్ మహానగరం ఇప్పటికే చాలా మల్టీనేషనల్ కంపెనీలని అట్రాక్ట్ చేస్తూ ఉంది. భవిష్యత్తులో మరింత మెరుగైన ప్రభుత్వ పాలసీల ద్వారా తప్పకుండా పెద్ద మొత్తంలో పెట్టుబడులను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తాం. అందులో భాగంగా తొందరలోనే మరొక 4 ఐటీ పార్కులు కూడా ప్రారంభించాలనే నిర్ణయాన్ని కూడా తీసుకున్నాం. త్వరలోనే ఆ వివరాలన్నీ కూడా మీకు చెబుతాం. ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీ రంగాన్ని విస్తరించడం సాధ్యమేనా? నిజంగా ఇది సాధ్యమే అయితే తెలంగాణలో ప్రతి జిల్లా ఓ హైదరాబాద్లా మారబోతోందా? లక్షల మంది యువతకు ఉపాధి అవకాశాలు అందబోతున్నాయా? తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఐటీ రంగాన్ని ఇతర 2వ శ్రేణి నగరాలకు కూడా విస్తరించాలని ప్రకటించింది. చాలా సంతోషించాల్సింది. ఎందుకంటే నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మంలో కూడా మేము ఐటీ రంగాన్ని విస్తరిస్తామన్నారు. కానీ సమస్య ఏంటంటే ఇది ఆశించినంత ఈజీ కాదు. ఇప్పుడు గతంలోనే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడే ఐటీ పాలసీలో ఏం చెప్పారంటే విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, కాకినాడ, రాజమండ్రి, తిరుపతి వీటన్నిటికీ ఐటీ రంగాన్ని విస్తరిస్తామని చెప్పారు. కానీ ఆచరణలో ఎక్కడా జరగలే. హైదరాబాద్ మినహా ఐటీ రంగం పెద్దగా ఎక్కడికి వెళ్ళలే. ఒక విశాఖపట్నంలో చాలా చిన్న ఫీబుల్ ప్రయత్నం, చాలా బలహీనమైన ప్రయత్నం మాత్రమే జరిగింది. కానీ వాస్తవంగా విజయవాడ, కాకినాడ, తిరుపతి, రాజమండ్రి ఐటీ లేదు, బీటీ లేదు, ఏమీ లేదు. అందువల్ల ఇది చెప్పినంత ఈజీ కాదు. ఒక 10-15 ఏళ్ళుగా ఈ మాట చెప్తున్న టైర్ 2 నగరాలకు, టైర్ 3 నగరాలకు తీసుకెళ్తామని మొదలుపెట్టారు. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో టైర్ 2 నగరాలకు తీసుకెళ్లాలని ప్రభుత్వానికి ఉద్దేశం ఉన్నా ఎన్ని కంపెనీలు వెళ్తాయి? ఇప్పుడు ఎప్పుడు టైర్ 2, టైర్ 3 సిటీస్కి వెళ్తాయంటే కొన్ని బేసిక్ కండిషన్స్ ఉండాలి. ఒకటేంటంటే హైదరాబాద్ లాంటి నగరంలో ఇక ఐటీ రంగ కంపెనీలు పెట్టే అవకాశమే లేని పరిస్థితి ఉండాలి. ఇప్పుడు ప్రభుత్వం వెళ్ళి మీరు కరీంనగర్లో పెట్టుకోండి అంటే ఐటీ వాళ్ళు పెట్టుకోరు. మీరు వెళ్ళి వరంగల్లో పెట్టుకోండి, ఖమ్మంలో పెట్టుకోండి ఐటీ కంపెనీ అంటే పెట్టుకోరు. అది సాధ్యమయ్యే పని కాదు. కానీ హైదరాబాద్ నగరంలో ఇక ఐటీ కంపెనీలు పెట్టాలంటే చాలా కాస్ట్లీ, ఇక్కడ మనం పెట్టలేము, ఇది చాలా సాచురేట్ అయిపోయింది అనుకున్నప్పుడు వెళ్తారు. కానీ ఆ పరిస్థితి లేదు. హైదరాబాద్ సాచురేట్ కాలేదు. హైదరాబాద్ విస్తరించడానికి కూడా అవకాశం ఉంది. చుట్టూ ఉన్నటువంటి తెలంగాణ జిల్లాల్లోకి విస్తరించడానికి అవకాశం ఉంది. కానీ అందువల్ల ఇప్పటికిప్పుడు హైదరాబాద్ నగరంలో ఇక ఐటీ రంగ విస్తరణకు అవకాశాలే లేని పరిస్థితులు ఏం లేవు. ఇక రెండవది ఏంటంటే ఐటీ కంపెనీలు పెట్టాలంటే కొన్ని మౌలికమైన ఉండాలి. ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఇప్పుడు మీరు ఖమ్మంలో కానీ కరీంనగర్లో పెడితే ఎయిర్పోర్ట్ ఎక్కడది. ఇప్పుడు 2వ శ్రేణి విమానాశ్రయాలే డెవలప్ కాలేదు. ఇది కూడా చాలా కాలంగా అన్నారు. రాజశేఖర రెడ్డి హయాంలోనే ప్రతి జిల్లాలో ఒక విమానాశ్రయం పెడతా ఉన్నారు. కానీ వరంగల్లో ఉన్నటువంటి విమానాశ్రయం ఇప్పటికీ అది అలాగే ఉంది. ఆదిలాబాద్లో చిన్న ఎయిర్ స్ట్రిప్ ఉంది, దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి లేదు. అందువల్ల లో కాస్ట్ ఎయిర్లైన్స్ పెద్దగా సక్సెస్ కాలేదు. ఇప్పుడు ఈ లో కాస్ట్ ఎయిర్లైన్స్ లేకుండా ఎయిర్ ట్రాఫిక్ డీసెంట్రలైజ్ కాకుండా మీరు ఐటీ రంగాన్ని ఇతర జిల్లాలకు విస్తరిస్తామంటే అది సులభం కాదు. ఉదాహరణకు నిజామాబాద్లో ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ పనిచేస్తూ అతను హైదరాబాద్కు రావాలంటే ఎంత రోడ్లు డెవలప్ అయినా 3 గంటలు పడుతుంది. సో అందువల్ల కొంత రోడ్లు డెవలప్ అయినా మా నిజమే. ఇప్పుడు వరంగల్కు గంటన్నర కూడా పోవచ్చు. కానీ ఎంత డెవలప్ అయినా కూడా ఇప్పటికప్పుడు అది విస్తరించడానికి అవకాశం తక్కువ. ఇది రెండోది. ఇక ఐటీ మ్యాన్ పవర్ కూడా దొరకాలి. ఇప్పుడు ఎందుకంటే ఒక ఐటీ రంగం విస్తరించాలంటే దానికి తగ్గట్టు సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా అక్కడ పెరగాలి. ఎందుకంటే సాఫ్ట్వేర్ రంగ నిపుణులకు కొన్ని వాళ్ళకు ఉండేటువంటి వేతనాల రీత్యా కానీ, వాళ్ళకు ఉన్నటువంటి లైఫ్ స్టైల్ రీత్యా కానీ,
సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలి. ఒక విమానాశ్రయం సరిపోదు. ఒక అత్యున్నత ప్రమాణాలు ఉన్న పాఠశాలలు ఉండాలి, అత్యున్నత ప్రమాణాలు ఉన్నటువంటి ఆసుపత్రులు ఉండాలి, హోటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఈ రిక్రియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా ఖమ్మంలో లేదు, వరంగల్లో లేదు, కరీంనగర్లో లేదు. ఇప్పుడు మనకు తెలుసు అక్కడ ఉన్న పరిస్థితుల్లో కనీసం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ లేదు, ఇరుకైన రోడ్లు, అసలు కనీసమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా సోషల్ అండ్ ఎకనామిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈ టౌన్లో లేదు. అందువల్ల ప్రభుత్వం మొదలు టైర్ 2 నగరాలకు తీసుకెళ్తామంటే ముందుగా చేయాల్సింది అంటే అక్కడ ఒక బ్రహ్మాండమైన సోషల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఒక మంచి హౌసింగ్ ఫెసిలిటీస్ ఉండాలి, మంచి ఎడ్యుకేషన్ ఫెసిలిటీస్ ఉండాలి, హెల్త్ ఫెసిలిటీస్ ఉండాలి, రిక్రియేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, ఫిజికల్ కనెక్టివిటీ ఉండాలి, ఎలక్ట్రిసిటీ ఉండాలి. ఇవాళ చాలా నగరాల్లో అసలు మీకు 24 గంటలు కరెంటు దొరకడే కష్టం. హైదరాబాద్లోనన్నా మీకు కనీసం కరెంట్ ఉంది, కానీ అక్కడ కరెంటు దొరకడమే కష్టం. అందువల్ల ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి. తర్వాత ఎయిర్ కనెక్టివిటీ ఉండాలి. వాళ్ళు వచ్చి హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్కి వచ్చిపోవడం అనేది కష్టం. సో కొన్నిటికైతే రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పవర్ఫుల్గా డెవలప్ కాలేదు. ఇప్పుడు మీరు కరీంనగర్ తీసుకున్నా, నిజామాబాద్ తీసుకున్నా, రైల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా పవర్ఫుల్గా డెవలప్ కాలేదు. అందువల్ల అంత సులభం కాదు, చెప్పినంత సులభం కాదు. డెఫినెట్గా మంచి ఉద్దేశమే, టైర్ 2 నగరానికి విస్తరించడం అనేది మంచి ఉద్దేశమే. కానీ ఆచరణలో గత అనుభవం రీత్యా చూసినా, ఇప్పుడు మౌలిక వసతుల అందుబాటు రీత్యా చూసినా ఇది ఒక ఆశయమే తప్ప అంత తొందరగా ఆచరణలోకి వస్తుందని మాత్రం అనుకోండి. ఏదైనా 1-2 కంపెనీలు, చోటామోటా కంపెనీలు వెళ్ళచ్చు, బట్ స్కోప్ ఉంది. ప్రపంచవ్యాప్తంగా అనుభవం ఐటీ రంగానికి ఉన్న ప్రత్యేకత ఏంటంటే అది ఎక్కడికైనా డీసెంట్రలైజ్గా పెట్టడానికి అవకాశం ఉంది. ఒక మహానగరానికి సంబంధించినప్పుడు హైదరాబాద్ నగరం ఉంది. హైదరాబాద్ నగరానికి సంబంధించిన మొత్తం టెలికమ్యూనికేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను నిజామాబాద్లో ఉండి కూడా మెయింటైన్ చేయొచ్చు. ఆ రకమైనటువంటి టెక్నాలజీ వాళ్ళు డెవలప్ అయింది. టెక్నాలజీ ఫిజికల్ డిస్టెన్సెస్ను బ్రిడ్జ్ చేసేటువంటి కెపాసిటీ వచ్చింది. టెక్నాలజీకి కెపాసిటీ వచ్చింది, కానీ ఇతర రకాల ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ కాకుండా ఐటీ రంగాన్ని టైర్ 2, టైర్ 3 సిటీలకు పట్టుకెళ్ళడం అనేది, ఈ మాట చెప్పి రియల్ ఎస్టేట్ వాళ్ళు డెవలప్ అయ్యడానికి రియల్ ఎస్టేట్ వ్యాపారం ముబ్బడిగా సాగి అయిపోయింది. ఇక నిజామాబాద్కు ఇన్ఫోసిస్ వస్తుందట, కరీంనగర్కు మైక్రోసాఫ్ట్ వస్తుందట, వరంగల్కు విప్రో వస్తుందట, ఖమ్మంకు టెక్ మహీంద్రా వస్తుందట అని చెప్పి ఎవరైనా భూముల ధరలు పెంచడానికి ఉపయోగపడుతుందేమో, కానీ ఇంత తొందరగా అయితే వెళ్ళడం అంత సులభం కాదు.